ప్రాణశక్తి గురించి తెలుసుకోవాలండి. ప్రాణశక్తి కనుక తక్కువ అయితే మన శరీరం రోగాల పాలవుతుంది. అంతేకాకుండా మనలో మెంటల్ స్ట్రెస్ అన్నీ ఎక్కువైపోతాయి, డిప్రెషన్ ఇవన్నీ కూడా ఎక్కువైపోతాయి. అయితే ఉన్న ప్రాణశక్తిని మనం సమపాళ్లలో ఉంచుకుంటూ ఉండాలి. అంటే ఏంటంటే ఇప్పుడు మనకున్న ఆలోచనల ద్వారా వాటిని ప్రాణశక్తిని తగ్గించేసుకుంటూ ఉంటాము, నిరాశ పాలవుతూ ఉంటాము. ఇట్లా కాకుండా అంటే మన శక్తిని అంతా కూడా మనము ఆలోచన ద్వారా, ఎమోషన్స్ ద్వారా వృధా చేసుకుంటూ ఉంటాం. అంటే ఇది వృధానా అని మీరు అడగచ్చు. నేను చెప్పేదంటే ఉన్నదానికంటే ఎక్కువ ఆలోచిస్తూ, ఉన్నదానికంటే ఎక్కువగా ఎమోషన్స్ ఫీల్ అవుతూ మన శక్తిని అంతా వృధా చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఏంటంటే మనము ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచిస్తూ, అంతవరకే ఫీల్ అవుతూ మన ప్రాణశక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఆ భాగంగా ఏంటంటే మనం కొన్ని ముద్రలు, ప్రాణాయామాలు అనేవి చేయాలి, ధ్యానము ఇలాంటివన్నీ కూడా చేస్తూ మన ప్రాణశక్తిని